హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్‌లు జమ అయ్యే తాజా సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. అప్పుడే ఇన్ఫర్మేషన్ అనేది పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే ఒక లైక్ చేయండి. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే మనకు రెగ్యులర్ పేరోల్ అనేది 19th to 27th ఇన్ ద మంత్ అని అయితే ఉందన్నమాట. డీడీఓలు మన యొక్క బిల్లులు, ఉద్యోగ పెన్షన్ సంబంధించినటువంటి బిల్లులు సీఎఫ్ఎంఎస్ సైట్‌లో అప్లోడ్ చేసేదానికైతే 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అయితే ఆప్షన్ ఎనేబుల్ ఉంటుంది. సో, ఈ టైంలో అయితే మనకు నిన్నటి నుంచి డీడీఓలు జీతాలు మరియు పెన్షన్ బిల్లులను అప్లోడ్ చేయడానికి అవైలబుల్ ఉన్న నేపథ్యంలో నిన్నటి నుంచి జీతాల బిల్లులను అయితే ఉద్యోగులు మొదటగా అప్లోడ్ చేస్తున్నారు డీడీఓలు. ఈ బిల్స్ అన్నీ మనకు తెలిసిందండి. ఎస్టీఓ గారి పరిధికి చేరడము, ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందిన తర్వాత బిల్ నంబర్స్ అలాట్ అవ్వడము, అలాగే బిల్ నంబర్స్ జనరేట్ అయిన తర్వాత పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవ్వడం అయితే జరుగుతుంది. సో, ఉద్యోగులకు సంబంధించినటువంటి పే స్లిప్స్ అనేవి 23వ తేదీ, మరొక 2 రోజుల్లో అయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయ్యేదానికి అవకాశం అయితే ఉందండి. పెన్షన్‌కి సంబంధించినటువంటి 30 రోజులు ఉన్నటువంటి నెలలో 28వ తేదీ నుంచి అయితే పెన్షన్ యొక్క పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ అవ్వడానికి అవైలబుల్ ఉంటాయండి. పెన్షనర్స్ మరియు ఉద్యోగులు ఇద్దరు కూడా నిధి నిధి వెబ్ పోర్టల్‌లో అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఉద్యోగులకు సంబంధించి అయితే నిధి యాప్‌లో కూడా మొబైల్ యాప్‌లో కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చండి. సో, మీ యొక్క వ్యక్తిగత సీఎఫ్ఎంఎస్ ఐడీ మరియు పాస్వర్డ్ ఎంటర్ చేయడం ద్వారా అయితే డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అప్డేట్ ఏంటంటే, ఈ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు డీడీఓలు మన బిల్లులు సబ్మిట్ చేయడానికి అయితే అవకాశం ఉంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క పేమెంట్ పెండింగ్ స్టేటస్‌ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి. సో, స్టేటస్ చెక్ చేసుకున్న తర్వాత మీ యొక్క బిల్లు సబ్మిట్ అయిందా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. సబ్మిట్ అయిన వాళ్ళు ఎస్టీఓ గారి చేత అప్రూవల్ పొందుతుందా లేదా అనేది చెక్ చేసుకోండి. సో, ఇంకా ఈ ప్రాసెస్‌లో ఏదైనా అప్డేట్ ఉన్నట్లయితే పే స్లిప్స్ డౌన్‌లోడ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఒక వీడియో అయితే చేసి మీ అందరికీ తెలియజేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.